జాబిల్లి ఈ భూమండలానికి ఒకే ఒక సహజమైన ఉపగ్రహం. ఇంతవరకు హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గడం వినుంటారు. మంచుఖండం అయిన అంటార్కిటికాలో ఉష్ణోగ్రతను తగ్గడం చూసుంటారు. ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు సౌదీ అరేబియా, సహారా ఎడారి వంటి ఇసుక దిమ్మల్లో ఎండల్లో ఉండే ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం చూసుంటారు. కానీ మీరు ఎప్పుడైనా చంద్రమండలంపై ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం చూసుంటారా? కనీసం విన్నారా? మరి చంద్రుడిపై ఎందుకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి, గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడే ఎందుకు ఉష్ణోగ్రతలు తగ్గాయి అనేది తెలుసుకుందాం పదండి. ఇక ఎక్కడో ఈ భూమండలానికి 38,04,400 కిలోమీటర్ల దూరంలో ఈ భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న చంద్రుడిపై ఉష్ణోగ్రతలు తగ్గడం అంటే నమ్మశక్యం లేదు కదూ. కానీ ఇది చంద్రమండలం సాక్షిగా నిజం. అవునండి, నిజంగా చంద్రుడిపై గతంలో ఎప్పుడు లేని విధంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. అదేంటి, ముందు నుంచి చంద్రుడు చల్లగా ఉంటాడు, మరి అక్కడ ఉష్ణోగ్రతలు ఎందుకు తగ్గుతాయి అని ప్రశ్న వస్తుంది కదూ. అందుకు ముఖ్య కారణం మనమే. ఇక విషయంలోకి వెళితే, చైనా చేసిన ఓ పిచ్చి పని వల్ల యావత్ ఈ భూమండలమే ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచమంతా కరోనా లాక్డౌన్ మధ్య 4 గోడల గదికి పరిమితమయ్యాయి. దీంతో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కోవిడ్-19 ప్రపంచాన్ని క్రమంగా కబలిస్తుండటంతో తొలుత చైనా లాక్డౌన్ విధించింది. ఆ తరువాత ప్రపంచ దేశాలన్నీ ఒక్కొక్కటిగా లాక్డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఫలితంగా అన్ని వ్యవస్థలు స్తబ్దుగా మారాయి. లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోగా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీంతో గ్రీన్ హౌస్ ఉద్గారాల విడుదల పూర్తిగా ఆగిపోయింది. ఇక లాక్డౌన్ సమయంలో వచ్చిన మార్పుల కారణంగా భూమి నుంచి వేడి గణనీయంగా తగ్గడమే అందుకు కారణమని పేర్కొన్నారు. ఈ లాక్డౌన్ ప్రభావం భూమి మీదే కాదు, చంద్రుడిపై కూడా పడిందట. లాక్డౌన్ కారణంగా చంద్రుడిపై భారీగా ఉష్ణోగ్రతలు తగ్గాయని రీసెంట్ గా జరిపిన స్టడీస్ లో తెలిసింది. ఈ ప్రభావం చంద్రుడిపైన పడినట్టు అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కి చెందిన శాస్త్రవేత్తలు దుర్గే ప్రసాద్ అంజీ నిర్వహించిన అధ్యయనంలో వెలుగు చూసింది. 2020 ఏప్రిల్-మే మధ్య లాక్డౌన్ సమయంలో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయినట్టు అధ్యయనం పేర్కొంది. నాసాకు చెందిన లూనార్ రికనాయిసెన్స్ ఆర్బిటర్ డేటాను విశ్లేషించగా ఈ విషయం బయటపడింది. చంద్రుడిపై మనకు కనిపించే భాగంలోని 6 ప్రత్యేక ప్రాంతాల్లోని ఉపరితలంలో రాత్రివేళ ఉష్ణోగ్రతలను అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాలను రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ జర్నల్లో ప్రచురించారు. లాక్డౌన్ ముగిసిన మానవ కార్యకలాపాలు పునఃప్రారంభమై తర్వాత చంద్రునిపై ఉష్ణోగ్రతలు పెరుగుదలను బట్టి మన చర్యలు భూమి అవల వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని సూచిస్తున్నాయి. చంద్రుడిపై మనకు కనిపించే భాగంలో రాత్రి సమయంలో 6 ప్రత్యేక ప్రాంతాల్లోని ఉపరితల ఉష్ణోగ్రతలను అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరంగా అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే లాక్డౌన్ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత 8 నుంచి 10 డిగ్రీలు తగ్గినట్లు గుర్తించారు. ఇది భూ వాతావరణంలో మార్పులు చంద్రుడికి మధ్య గల ఆశ్చర్యకరమైన సంబంధాలను సూచిస్తోంది. ఈ సందర్భంగా 2017 నుంచి 2023 వరకు డేటాను విశ్లేషించారు. లాక్డౌన్ సమయంలో వచ్చిన మార్పుల కారణంగా భూమి నుంచి వేడి గణనీయంగా తగ్గడమే దీనికి కారణమన్నారు శాస్త్రవేత్తలు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన లూనార్ రికనాయిసెన్స్ ఆర్బిటర్ డేటాను విశ్లేషించిన పరిశోధకులు జాబిల్లిపై ఉష్ణోగ్రత తగ్గుదల భూమిపై మానవ కార్యకలాపాలలో తగ్గింపుతో సమానంగా ఉంటుందని కనుగొన్నారు. లాక్డౌన్ సమయంలో గ్రీన్ హౌస్ ఎగ్జాస్ట్లు ఏరోసోర్స్ తగ్గుదల భూమి నుంచి విడుదలయ్యే రేడియేషన్ ను మార్చినట్లు కనిపిస్తోంది. ఇది చంద్రుడిపై ఉష్ణోగ్రతల తగ్గుదల ప్రభావానికి దారితీసింది. చంద్రుడిపై మనకు కనిపించే భాగమును 6 ప్రత్యేక ప్రాంతాలలో ఉపరితలంలో రాత్రివేళ ఉష్ణోగ్రతను అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరంగా అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే లాక్డౌన్ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత 8 నుంచి 10 కెల్విన్కు పడిపోయినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా 2017 నుంచి 2023 వరకు డేటాను విశ్లేషించారు. లాక్డౌన్ సమయంలో వచ్చిన మార్పుల కారణంగా భూమి నుంచి వేడి గణనీయంగా తగ్గడమే అందుకు కారణమని పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలను రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ జర్నల్లో పబ్లిష్ కూడా చేశారు. లాక్డౌన్ ముగిసి మానవ కార్యకలాపాలు పునఃప్రారంభమై తరువాత చంద్రుడిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను బట్టి మన చర్యలు భూమి అవతల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని సూచిస్తున్నాయి. అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కి చెందిన పరిశోధకుల బృందం 2017 నుంచి 2023 మధ్య చంద్రుడి ఉపరితలంపై 6 ప్రదేశాల్లో ఉష్ణోగ్రతల డాటాను విశ్లేషించింది. 2020లో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల భూమిపై మానవ కార్యకలాపాలు చంద్రుడిని ఎలా ప్రభావితం చేశాయో పరిశీలించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించిందని ఈ బృందంలోని సైంటిస్టులు చెబుతున్నారు. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో మానవ కార్యకలాపాల తగ్గుదల చంద్రుని ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపిందని, భూమి దాని పొరుగు ఉన్న ఖగోళ వస్తువులతో పరస్పర అనుసంధానాన్ని హైలైట్ చేస్తుందని పరిశోధన వెల్లడించింది. ఈ పరిశోధన బలమైన ఆధారాలను అందించినప్పటికీ
భూమి చంద్రుడికి మధ్య సంబంధాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడానికి మరింత సమాచారం అవసరం. మానవ చర్యలు విశ్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై మన అవగాహనను పెంపొందించడానికి కాస్మో కీలకమని సైంటిస్టులు వెల్లడించారు.